అది 1997వ సంవత్సరం. అప్పటికి నేను ముంబైలో ఉన్నటువంటి హలీబా అనే ఓ కాటన్ మిల్లో పనిచేస్తున్నాను. అప్పటికి నా వయసు కేవలం 22 ఏళ్ళు మాత్రమే. మా అమ్మ వాళ్ళంతా కూడా గట్కేసర్లో ఉంటున్నారు. ఇక నేను ఆ మిల్లో జాయిన్ అయ్యి అప్పటికే 3 ఏళ్ళు గడిచింది. అయితే కొన్నాళ్లకు మా ఊరి వాళ్ళు కూడా నాతో పాటు పనిచేయటం జరిగింది. కానీ ఆ తరువాత వారికి అక్కడ వర్క్ చేయడం ఇష్టం లేక వాళ్ళు అక్కడి నుండి మా ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోయాక మిగిలింది నేను ఒక్కడినే. కానీ అప్పటికి అదే మిల్లో వర్క్ చేస్తున్నటువంటి ముంబై వాళ్ళతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. అందువల్ల వాళ్ళు వెళ్ళిపోతే నాకేంటి, ఇక్కడ వాళ్ళంతా కూడా నాకు తెలిసిన వాళ్ళే కదా. అదే ఉద్దేశంతో ఒక చిన్న రూమ్నైతే అద్దెకు తీసుకుని అక్కడే ఉండటం మొదలుపెట్టాను. నేను ఇంటికి వచ్చేది కేవలం 6 నెలలకు ఒకసారి. అలాగే ఆసారి కూడా ఇంటికి వచ్చి వారం రోజులు గడిపాక ఇంకో 2 రోజుల్లో ముంబైకి వెళ్ళిపోతున్నాను అనేసరికి మా పిన్ని నన్ను ఒక్కసారి వాళ్ళ ఊరికి రమ్మని చెప్పింది. వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, ఈసారి వచ్చేటప్పుడు పక్కా వస్తాను అని చెప్పగా తాను పట్టుబట్టి పిలవటంతో వెళ్ళక తప్పింది కాదు. వాళ్ళు ఉంటున్నది కూచిపూడి ప్రాంతంలో కొద్ది దూరంలో ఉన్నటువంటి ఓ పల్లెటూరులో ఉంటారు. అప్పటికే బస్సు సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అందుకే ఆ ఊరు చేరుకునేసరికి దాదాపుగా ఒక రోజు గడిచిపోయింది. ఉదయం 9 గంటల సమయానికి పిన్ని వాళ్ళ ఊరికైతే చేరుకున్నారు. నేను వెళ్ళేసరికి మా పిన్ని నా కోసం ఇష్టమైన వంటకాలన్నీ కూడా రెడీ చేసి పెట్టింది. కానీ రాత్రంతా నిద్ర లేకపోవడంతో లేచి తింటానని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వేరే గదిలో నిద్రపోయాను. బాగా అలసిపోవటంతో మంచిగా నిద్ర పట్టింది. గంటలు గడుస్తున్నా సరే లేవలేకపోతున్నాను. పిన్ని మధ్యలో 2 సార్లు లేపాలి అని చూసింది, కానీ అది కూడా విఫలమైంది. అప్పటికి సమయం దాదాపుగా మధ్యాహ్నం 1 గంట కావస్తుంది. వేసవికాలం, పైగా ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఊరి ఇళ్లల్లో కూడా ఉండలేకపోతున్నారు. అయితే మా పిన్ని వాళ్ళు ఉంటున్నది కూడా ఒక చిన్న పూరిల్లు. నిజం చెప్పాలి అంటే ఆ ఇంట్లో రాత్రి వేళ కూడా ఉండటం చాలా కష్టం. మరి పగటి వేళ మిట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుంది మీరే చెప్పండి. కానీ అప్పటికే శరీర బడలికతో ఉన్నటువంటి నాకు అవేమీ కూడా పట్టలేదు. ఇక అంత ఉక్కపోతలో ఉండలేను అన్న ఉద్దేశంతో మా పిన్ని నిద్రలేపే ప్రయత్నం చేసింది. కానీ నేను మాత్రం నిద్ర మైకంలోనే ఉండటంతో అంత ఉక్కపోతను కూడా లెక్క చేయకుండా అలాగే ఇంకా నిద్రపోతుంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా కూడా వారి ఇళ్లల్లో ఉండలేక వీధులు అక్కడక్కడ ఉన్న వేప చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా సమయం 1:20 కావస్తుంది. ఒక ఇంట్లో ముసలమ్మ చుట్ట కాల్చుకోవాలని అగ్గిపుల్ల వెలిగించి ఆ చుట్ట కాల్చుకున్నాక ఆ పుల్లను ఆర్పకుండా పక్కనే పడేసింది. అయితే అలా మండుతూ ఉన్నటువంటి అగ్గిపుల్ల ఆ పక్కనే ఉన్నటువంటి ఒక తాటి ఆకుపైన పడగా అది వెంటనే రాజుకుని అప్పటికి ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండటంతో ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఇక దూరంగా మాట్లాడుకుంటున్న కొందరు వ్యక్తులు ఇల్లు తగలబడుతున్న మంటలు చూసి దాన్ని ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఇల్లంతా మంటలు వ్యాపించాయి. పూర్తిగా ఇల్లంతా తగలబడుతూ అక్కడ ఉన్నటువంటి పక్కపక్క ఇళ్ళన్నీ వరుసగా ఉండటంతో వాటిని కూడా దహించుకు వేస్తున్న మంటలు పక్కపక్క ఇళ్లకు పాకుతూ ఉన్నాయి. అలా మంటలు మరింతగా వ్యాపిస్తూ మా పిన్ని వాళ్ళ ఇంటి వరకు అప్పటికే వచ్చేశాయి. అయితే జనమంతా కూడా మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను మాత్రం అలాగే నిద్రపోతున్నాను. ఇక అప్పటికే మా చిన్నాన్న ఇంట్లో లేకపోవటంతో మా పిన్ని పరిగెత్తుకొచ్చింది. అక్కడ ఊరంతా తగలబడిపోతుంటే ఇంకా నిద్రపోతబెట్టి అని నన్ను లెమ్మని గట్టిగా కొట్టి మరీ నిద్రలేపింది. అయితే అప్పటికే పిన్ని వాళ్ళ ఇంటికి దాదాపుగా మంటలు కూడా వ్యాపించాయి. ఇక ఆ ఊరంతా కూడా ఎలా అయిపోయింది అంటే దట్టమైనటువంటి పొగతో కమ్ముకుంది. ఊరు మొత్తం కూడా పెద్ద పెద్ద మంటలు. ఆ చివరి నుండి చూసుకుంటే అప్పటికే 17 ఇళ్ళు అగ్నికి ఆపు తగ్గాయి. మరి ఈ మంటలకు కారణమైనటువంటి ఆ ముసలమ్మ కూడా
ఆ మంటల్లోనే పడిపోయింది. తాను మాత్రమే కాదు, ఆ తరువాత ఇంట్లో 2 పిల్లలు, మరికొన్ని ఇళ్లల్లో ఇంకో 3 అలా చూసుకుంటే అప్పటికే 6 మంది అక్కడ చనిపోయారని తెలుస్తుంది. ఇక పిన్ని వాళ్ళ ఇల్లు కూడా మొత్తం తగలబడిపోయింది. అప్పటికే ఫైర్ ఇంజన్ల కోసం తెలిసిన వాళ్ళు ఏదో ఒక విధంగా రప్పించే ప్రయత్నం చేస్తుంటే సుమారుగా 50 ఇల్లు అవన్నీ కూడా వరుసగా ఉండటంతో ఒక్కొక్క ఇల్లుని దాటుకుని ఇంతలో పిన్ని వాళ్ళ ఇల్లు తరువాత ఇంకో 2 ఇల్లు దాటితే మా బాబాయ్ వాళ్ళ తమ్ముడి ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయి మరియు బాబాయ్ వాళ్ళ అమ్మగారు ఇద్దరూ కలిసి అదే ఇంట్లో నిద్రపోతున్నారు. అయితే మిగతా వాళ్ళు అప్పటికే బయట వేరే పనులుంటే దానికోసం వెళ్ళిపోయారు. అంతవరకు ఎవరికీ ఆ విషయం కూడా తెలియదు. కానీ ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి వేరే ఒక అమ్మాయి ద్వారా మిగతా వాళ్ళకు విషయం తెలియటంతో మా పిన్నితో సహా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పటికే 6 చనిపోయారు, ఆ ఇంట్లో ఉన్న 2 కూడా చనిపోయేలా ఉన్నారు అని గట్టిగా అరుస్తూ ఉంటే కొందరు కుర్రవాళ్ళు చాలా ధైర్యంగా సాహసం చేసి ఆ ఇంట్లోకి వెళ్ళాలని చూశారు. కానీ అప్పటికే ఇంటి పైకప్పు పూర్తిగా మంటల్లో ఇరుక్కుపోయేసరికి వారు వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే అది తెలుసుకున్నటువంటి నేను ఎలా అయినా సరే వాళ్ళని కాపాడే ప్రయత్నంలో మంటల్లో తగలబడుతున్న పైకప్పు నుండి ఇంట్లోకి దూకేశారు. ఆ క్షణం మా పిన్ని నన్ను అడ్డుకోవాలని చూసింది. కానీ నేను మాత్రం వాళ్ళని కాపాడే ఉద్దేశంతో ఇంట్లోకి వెళ్ళేసరికి ఆ ఇల్లంతా కూడా పూర్తిగా మంటల్లో ఇరుక్కుంది. ఒక విపరీతంగా పేరుకుపోతుంది. ఇక లోపలికి వెళ్ళి చూస్తే మా బాబాయ్ వాళ్ళ అమ్మ మంటలకు దగ్గర పడుతూనే ఉయ్యాలలో నిద్రిస్తున్న బాబాయ్ వాళ్ళ పాపను కాపాడే ప్రయత్నం చేస్తుంది. నేను వెళ్ళగానే లోపల ఉన్న ఆ పాపను అందుకున్నాను. ఇక ఆ పైకప్పు అప్పటికే పూర్తిగా కాలిపోవటంతో అది వచ్చి మాపై పడుతుంటే మరొక వైపు అమ్మాయిని ఎత్తుకొని ఇంకొక చేత్తో బాబాయ్ వాళ్ళ అమ్మను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఆ విధంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇల్లంతా అప్పటికే గుట్టలు గుట్టలుగా పొగ కమ్ముకుంది. ఆ క్షణంలో ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా మారిపోతుంటే ధైర్యం చేసి వారిద్దరిని ఇంటి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఒక్కసారిగా పైకప్పు మొత్తం మా మీద పడిపోయింది. అలా పైకప్పు మా పైన వచ్చి పడేసరికి నేను పట్టుకున్న చెయ్యి పట్టు తప్పడంతో బాబాయ్ వాళ్ళ అమ్మ ఆ మంటల్లోనే కాలిపోతుంది. ఆ క్షణంలో కూడా కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నా ప్రయత్నం విఫలమైంది. ఇక నా శరీరం పైన దుస్తులు కూడా అప్పటికే పూర్తిగా మంటల్లో కాలిపోతున్నాయి. కానీ ఆ పాపకు ఏమీ కాకుండా చిన్న చిన్న గాయాలు తప్ప పెద్ద ప్రమాదానికి ఏమీ గురి కాకుండా చూసుకున్నాను. ఇంటి లోపల నుండి బయటకు చేరుకోగానే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నా శరీరం పైన నీళ్లు పోశారు. నన్ను చుట్టుముట్టిన మంటలన్నీ ఆరిపోయాయి. కానీ పూర్తిగా మంటల్లో కాలని దుస్తులు యొక్క ద్రవం నా శరీరం అంతా అంటుకుంది. ఇక నా వరకు అయితే ఇబ్బంది పడ్డారు, కానీ పాపకు మాత్రం ఏ ప్రమాదం వాటిల్లలేదు. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళంతా కూడా నా సాహసానికి ఆ క్షణంలో జేజేలు పలికారు. కానీ నా పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా మారిపోయింది. ఎందుకంటే శరీరం పైన గాయాలు ఉన్నాయి. ఇక మా పిన్ని వాళ్ళంతా కూడా నన్ను చూసి ఏడుస్తున్న తరుణంలోనే సరిగ్గా అప్పుడే అంబులెన్స్ అటువైపుగా రావటం మొదలుపెట్టింది. ఇక అప్పటికే మంటలు వీధి చివరి వరకు వ్యాపించాయి. ఇక నాలాగే చాలామందికి ఆ మంటల్లో గాయాలు అగ్గాయి. కానీ వారందరికంటే నా పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ముందుగా నన్నే ఒక అంబులెన్స్లో ఎక్కించుకుని లేట్ చేయకుండా సిటీ హాస్పిటల్కు తీసుకెళ్లే ప్రక్రియ మొదలైంది. ఇక అప్పటికి నాతో పాటు మా పిన్ని కూడా ఉంది. నా పరిస్థితిని చూసి పిన్ని అతి ఘోరంగా ఏడుస్తుంది. కానీ నేను మాత్రం తనకు ధైర్యం చెప్తున్నాను. నాకేం కాదు పిన్ని, నువ్వేమీ అడగొద్దు. అయితే పాపం మీ అత్తగారిని మాత్రం కాపాడలేకపోయాను, ఒక్క పాపను మాత్రమే కాపాడారు అని చెప్తుంటే ఇప్పుడు నీ పొజిషన్ చూస్తుంటే నాకే భయంగా ఉంది. కానీ నువ్వింకా వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు అని బాధపడుతూ ఉంటే మేమిలా మాట్లాడుకుంటూ ఉండగానే అప్పటికే అంబులెన్స్ అనేది సిటీ హాస్పిటల్ దగ్గరికి చేరుకుంది. అయితే
అంతవరకు పిన్నితో మాట్లాడుతున్న నేను హాస్పిటల్ దగ్గరకు చేరుకునేసరికి పూర్తిగా స్పృహ కోల్పోయాను. ఇక అప్పటికే హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా అంబులెన్స్ దగ్గరకు వచ్చారు. పూర్తిగా కాలిన దేహంతో చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి నన్ను ఒక స్ట్రెక్చర్పై వేసుకుని ఎమర్జెన్సీ వార్డుకైతే తీసుకువెళ్లారు. వెంటనే వైద్యాన్ని మొదలుపెట్టారు. ఆ రాత్రి మా పిన్ని చిన్నాన్న వాళ్ళంతా కూడా డాక్టర్ని కలిసి ఎలా ఉంది అని అడగ్గా, ఎలా ఉంది అంటే ఏం చెప్పమంటారు, 50-50 అని చెప్పారంట. ఏదో ఒక విధంగా మా అమ్మ వాళ్ళకైతే కబురు చేరింది. వాళ్ళు కూడా గట్ కేసర్ నుండి హాస్పిటల్కి బయలుదేరారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి నేను ఇంకా స్పృహలోకి రాలేదు. డాక్టర్లని అడిగితే 2 రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్నారు. ఇక స్పృహ లేని నేను బెడ్ పైన పడుకుని ఆక్సిజన్ సహాయంతో ఊపిరి పీల్చుకుంటున్నాను. రాత్రి తొలిజాము గడిచింది. ఇక అర్ధరాత్రి సమీపిస్తున్నటువంటి సమయంలో నేను ఉన్నటువంటి వార్డ్ అనేది ఎమర్జెన్సీ కావడంతో అక్కడ సీరియస్గా ఉన్న పేషెంట్లు తప్ప ఎవ్వరూ ఉండకూడదు. ఇక అలాంటి వార్డులో ఆ సమయానికి పూర్తిగా నిశ్శబ్దం అలుముకొద్ది. హాస్పిటల్లో పనిచేస్తున్న యంత్రాలు శబ్దాలు తప్ప ఇంకేమీ వినపట్టలేదు. డాక్టర్లు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ అవేమీ పట్టనట్టు నేనైతే స్పృహ లేకుండా పడి ఉన్నాను. సరిగ్గా అప్పుడే కొందరు వ్యక్తులైతే అక్కడికి చేరుకున్నట్టుగా వారి మాటలు వినిపించాయి. కానీ స్పృహ లేకుండా పడి ఉన్న నేను వారెవరో తెలుసుకోలేకపోతున్నారు. ఇంతలోనే వారు నా బెడ్ చుట్టూ చేరుకుని మరింత గట్టిగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. బాగా కాలిపోయినట్టున్నాడు, రేపో మాపో అన్న పరిస్థితి, వీడు కూడా ఇక మీద మనతో కలిసి ఉండాల్సిందే, వీడు మాత్రం ఇక్కడే చనిపోతాడు అని ఒక ఆమె చెప్తుంటే అప్పుడే ఇంకో వ్యక్తి, డాక్టర్లు 50-50 ఛాన్స్ ఇచ్చారంట కదా, నేను కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని, పైగా సీనియర్ని, ప్రస్తుతానికి పరిస్థితి అయితే క్రిటికల్గానే ఉంది, కానీ ఈ వ్యక్తి 2-3 రోజుల్లో కోలుకుంటాడు అనిపిస్తుంది అని చెప్తూ ఉంటే వారితో పాటు ఉన్న ఇంకో వ్యక్తి, సార్ డాక్టర్ గారు, చనిపోతున్న వాళ్ళను కూడా బ్రతికే ఛాన్స్ ఉందంటారు మీరు, వీడి శరీరం అంతా కాలిపోయింది, ఊపిరి కూడా తీసుకోవటం కష్టంగా ఉంది, వీడింకా ప్రాణాలతో బయటపడడం ఏంటి, మీరు చనిపోయాక మీ మతి కూడా పోయినట్టుగా ఉంది, లేకపోతే వీడు బ్రతకడం ఏంటండి అని మాట్లాడుకునేసరికి వారు ఆడుకునే మాటలన్నీ కూడా చాలా చక్కగా వినిపిస్తున్నాయి. మరి చనిపోయిన డాక్టర్ మాట్లాడడం ఏంటి? ఇక స్పృహలో లేకపోయినప్పటికీ నాలో నేనే ఆలోచిస్తున్నాను. ఇంతలో ఒక్కొక్కరు కూడా నా బెడ్ చుట్టూ చేరుకుని నన్ను చూస్తూ వారిలో వారు మాట్లాడుతున్నారు. ఇక అప్పటికే నేను నార్మల్ అయ్యాను అనిపిస్తుంది. కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తున్నాను కానీ తెరవలేకపోతున్నాను. కానీ నాకు మాత్రం అన్నీ గుర్తొస్తున్నాయి. నేను ఇంటి పైకప్పు నుండి వాళ్ళ ఇంట్లోకి దూకడం, వారిద్దరినీ కాపాడటం, మా బాబాయ్ వాళ్ళ అమ్మ చనిపోవటం, పాపను మాత్రమే తీసుకుని బయటికి రావటం, ఇలా ఒక్కొక్కటి అన్ని విషయాలు కూడా గుర్తొస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న వీరంతా కూడా ఎవరు, నా గురించి ఎందుకిలా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తూనే నాలో నెమ్మదిగా కదలికలు మొదలవుతున్నాయి. చేతి వేళ్ళు కూడా కదులుతున్నాయి. ఒక వ్యక్తి, నిజంగానే వీడు బ్రతికేలా ఉన్నాడు, అలా చూడండి చేతి వేలు కూడా కదులుతున్నాయి అని అనగానే ఆ డాక్టర్ అది గమనించి, నేను నా అనుభవంతో ముందే చెప్పాను కదా తప్పకుండా ప్రాణం పోసుకుంటాడు అని వారిలో వారు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఒక పెద్ద ఆమె వారి దగ్గరికి చేరుకుని, ఎవర్రా మీరంతా, వాడి దగ్గర ఉన్నారేంటి, ముందెక్కడి నుండి వెళ్ళండి అని అరుస్తుంది. అందుకు వారంతా కూడా, మమ్మల్ని ఎక్కడి నుండి వెళ్ళమంటానికి నువ్వెవరివి, నీకే అధికారం ఉంది అని అడగ్గా, అయినా మేము ఎందుకు వెళ్ళాలి అని వారిస్తున్నారు. ఇక వారు ఆ విధంగా ప్రతిఘటిస్తుంటే, నన్ను నువ్వు ఎవరో అంటారా, ఈ అబ్బాయి ఎవరో కాదు, నా మనవడు లాంటోడు, నా మనవడేంటి, నా సొంత మనవడే అని వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది. అప్పటికే నాలో పూర్తి చలనం కూడా కలుగుతూ ఉంటే కాళ్ళు చేతులు సర్దుకుంటూ కళ్ళు కూడా తెరిచి చూడాలి అని ప్రయత్నిస్తున్నాను. కానీ అది నా వల్ల కావటం లేదు. ఇక అప్పటికే ఆ పెద్దామె నాలో చలనాన్ని చూసి
ముందు మీరంతా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి. మీరంతా నా మనవడి ప్రాణం తీసేలా ఉన్నారు. మీకు ఇలా కాదు, డాక్టర్ని పిలుస్తారు, అప్పుడు కానీ మీరు ఎక్కడి నుండి వెళ్ళరు అంటూ ఎవరైనా ఉంటే నా మనవణ్ణి కాపాడండి అని రూమ్ అంతా అరుపులు వ్యాపించేలా పిలుస్తుంది. తను అలా అరుస్తూ ఉంటే వాళ్ళంతా కూడా, ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకలా అరుస్తున్నావు, ఎవరైనా వస్తే మనమంతా ఇక్కడి నుండి వెళ్లాల్సిందే అంటుంటే ఆ పెద్దావిడ మాత్రం వారి మాటలు వినిపించుకోకుండా ఎవరైనా వచ్చి కాపాడండి అని అరుస్తుంది. కానీ తన మాటలు ఎవ్వరికీ వినిపించేలా లేవు. ఇంతలో నేను నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్నాను. తెరుచుకుంటున్న నా కళ్ళకు ఏదో చిన్న మసకబారిన వెలుతురు కనిపిస్తుంది. సరిగ్గా కనపడటం లేదు. అసలేంటిది అని కనురెప్పలు మూసి మళ్ళీ తెరిచాను. అలా కళ్ళు తెరిచి చూడగానే ఈసారి నా చూపు బాగానే ఉంది. నాతో పాటు బెడ్స్ పైన ఉన్న పేషెంట్స్ అంతా నిద్రపోతూ కనిపిస్తున్నారు. మేం ఉన్నటువంటి వార్డులో ఒక సిస్టర్ కూర్చొని ఏదో ఫైల్ అయితే నింపుతూ కనిపించింది. ఇక తాను కూడా ఎలా అంటే నాకు దగ్గరగానే ఉంది. చూస్తే ఒక్క మనిషి మాత్రమే కనిపిస్తుంది. మరి ఇంతసేపు ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు అని చూస్తుంటే వారింకా నా కంటికి కనపట్టలేదు. ఒకవైపు నాలో పూర్తి చలనం నెలకొద్ది. ఆ సిస్టర్ కూడా నా వైపు చూసింది. నా చేతివేళ్లు ఊపుతూ తనను పిలిచే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నా వైపు తాను సరిగ్గా చూడటం లేదు. ఇక అప్పుడే మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ మాట్లాడుతూ, ఈ అబ్బాయి పూర్తిగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు, ఇక వీడికి ఆయుష్ కూడా ఉన్నట్టే అని చెప్తుంటే అప్పటికే రూమ్ నుండి బయటికి వెళ్ళి ఎవరైనా ఉంటే రమ్మని అరుస్తున్న ఆ పెద్ద ఆమె తన మాటలు ఎవ్వరూ లెక్క చేయటం లేదు కనుక వెనక్కి తిరిగొచ్చింది. కళ్ళు తెరిచి చూస్తున్నటువంటి నా ఎదురుగా వచ్చి నిల్చుంది. అలా నా ఎదురుగా ఉన్న ఆమె రూపాన్ని చూసి ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. తానెవరో కాదు, మా బాబాయ్ వాళ్ళ అమ్మ. శరీరం అంతా కూడా పూర్తిగా నాశనమైపోయింది. జుట్టంతా కాలిపోయింది. ఆ జుట్టంతా కూడా తన కళ్ళను కప్పేసేలా ఉంది. అగ్నికి ఆహుతి కావటంతో ఒక్క ముఖం తప్ప శరీరం అంతా కూడా ఎర్రని మాంసంలా కనిపిస్తుంది. కానీ తాను కట్టుకున్న చీర మాత్రం సగం కాలి శరీరానికి అంటుకున్నట్టు కనిపిస్తుంది. మిగతా వస్త్రం అలానే ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే నేను పాపను కాపాడే క్రమంలో తనపైన ఇంటి పైకప్పు పడింది. అక్కడికక్కడే మరణించింది. కానీ ఇప్పుడు చూస్తే ప్రాణాలతో ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు ఇది ఎలా అని ఆలోచిస్తుంటే ఇక అప్పుడే నా ఎదురుగా ఉన్నటువంటి బాబాయ్ వాళ్ళ అమ్మ నాతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వేం భయపడకు బాబు, నిన్ను చంపాలని వారంతా కూడా చూస్తున్నారు. నేనుండగా నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఇంతవరకు నువ్వు బ్రతుకుతావని నమ్మకం నాకు కూడా లేదు. డాక్టర్స్ కూడా అలానే చెప్పారు. ఇక నా బాధ కూడా వర్ణనాతీతంగా మారింది. నువ్వు నన్ను కూడా కాపాడాలి అని ప్రయత్నించావు, కానీ నాకు ఆయువు లేదు. పోనీలే, నా మనవరాళ్ళు ప్రాణాలతో కాపాడావు. చాలా మంచోడివి. నీలాంటి వాడు చావకూడదు, నిండు నూరేళ్ళు జీవించు అంటూ. సరే, నువ్వు కళ్ళు తెరిచిన విషయం ఇంకా సిస్టర్కి కూడా తెలీదు. నేను తనని తీసుకుని వస్తాను, నువ్వేం భయపడు మాకు అలా అని అటువైపు కూడా తిరిగి చూడొద్దు. వాళ్ళంతా అక్కడే కూర్చున్నారు. ఇక అంతవరకు నా చుట్టూ కూర్చున్న వాళ్ళ గురించి నాతో చెప్తూ కేవలం నాకు కొన్ని అడుగుల దూరంలో ఒక చైర్లో కూర్చొని ఏదో రాసుకుంటున్న సిస్టర్ దగ్గరికి చేరుకుని, అమ్మాయి, నా మనవడు కళ్ళు తెరిచాడు, ఒక్కసారి చూడమ్మా, వెంటనే డాక్టర్ని తీసుకుని రామ్మా అని చెప్తుంది. కానీ ఆ సిస్టర్ మాత్రం తనకేమీ వినపడినట్టుగా తన పని తాను చేసుకుంటూ ఉంటే, ఎంతలా పిలుస్తుంటే పట్టించుకోకుండా ఉంటావేంటే, నా మనవడు కళ్ళు తెరిచాడు, వెళ్ళి డాక్టర్ గారిని తీసుకురాని మళ్ళీ చెప్పింది. కానీ అప్పుడు కూడా తన మాటలైతే తనకు వినపడలేదు. గట్టిగా అరుస్తూ, ఎంతలా చెప్తుంటే నా మాటలు వినపడటం లేదా ఏంటి, నా మనవడు కళ్ళు తెరిచాడు అని గట్టిగా అరిచింది. నువ్వు ఎలా చెప్తే వినుకోవే, జుట్టు పట్టి లాక్కుపోవాలి అని ఆ పెద్ద ఆమె ఆ సిస్టర్ యొక్క జుట్టు అందుకోపోయింది. కానీ తనకి తన యొక్క స్పర్శ అయితే తెలియటం లేదు. మళ్ళీ ఆ జుట్టు అందుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడు కూడా వీలు కాలేదు.
తాను మరణించిన విషయం అప్పుడు తనకు గుర్తొచ్చింది. వెంటనే ఏడవటం మొదలుపెట్టింది. ఇప్పుడు నా మనవణ్ణి రక్షించుకోవటం ఎలా, ఏం చెయ్యాలి అని వార్డంతా కూడా తిరుగుతూ ఎవరో ఒకరు వచ్చి నా మనవణ్ణి కాపాడండి అని అరుస్తుంది. ఇక సరిగ్గా అప్పుడే సిస్టర్ తన చేతిలో ఉన్న ఫైల్ అయితే పక్కనే టేబుల్ పైన పెట్టి మళ్ళీ మా వైపు నడిచి రావటం మొదలుపెట్టింది. వరుసగా ఒక్కొక్క పేషెంట్ని చూస్తూ 6వ బెడ్పై ఉన్నటువంటి నా దగ్గరకు వచ్చేసరికి నేను కళ్ళు తెరిచి చూడటం గమనించగానే పేషెంట్ కళ్ళు తెరిచి చూస్తున్నాడు. వెంటనే సార్కి విషయం చెప్పాలని అక్కడి నుండి పరిగెత్తింది. కొన్ని క్షణాల్లోనే డాక్టర్ అక్కడికి చేరుకుని నా పరిస్థితిని గమనించి ఇక ఈ వ్యక్తికి ప్రాణాపాయం లేదు, కోలుకుంటున్నాడు అని వెంటనే సిస్టర్స్ని పిలిచి మళ్ళీ కోర్స్ ఇచ్చారు. అయితే అప్పటికి నా ముఖం కేవలం ఒకవైపు మాత్రమే ఉండటం గమనించి అటువైపు నా ముఖాన్ని తిప్పమని చెప్పారు డాక్టర్. ఇక ఇద్దరు సిస్టర్స్ నా తలను పట్టుకొని ఒక్కసారిగా అటువైపు తిప్పారు. అంతే. అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా నేను భయపడిపోయాను. ఆ వైపున కనిపిస్తున్న వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు, సుమారుగా 10 మంది పైనే ఉన్నారు. ఒకరు గోడకు వేలాడుతూ ఉంటే ఇంకొకరు పైన ఉన్న సీలింగ్కి వేలాడుతూ కనిపిస్తున్నారు. వారి కాళ్ళు పట్టుకుని ఇంకొకరు వేలాడుతున్నారు. ఒకరు నా పక్కనే అటువైపు తిరిగి కూర్చుంటే ఆ వ్యక్తితో ఇంకో ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా సుమారుగా 10 మందికి పైనే ఉంటారు. ఆ రూమ్లో వారంతా కూడా వింత వింత ఆకారాల్లో కనిపిస్తూ వారి రూపాలు మామూలుగా లేవు. సీలింగ్కి వేలాడుతున్న వ్యక్తి గొంతు నుండి రక్తం మొత్తం దారుగా పడిపోతుంది. గోడకు వేలాడుతున్న వ్యక్తి యొక్క 2 కాళ్ళు లేవు. వారి కాళ్ళను పట్టుకుని వేలాడుతున్నట్టు 2 పిల్లలు కనిపించారు. ఇక అన్నింటికంటే ఘోరంగా నా కాళ్ళ వద్ద కూర్చున్న వ్యక్తి యొక్క ముఖమైతే చూడలేకపోతున్నాను. చూస్తుంటే తాను కూడా మంటల్లో పడిపోయినట్టు కనిపిస్తున్నాడు. శరీరం అంతా కూడా పెద్ద పెద్ద గాయాలు, అక్కడక్కడ కుళ్ళిపోయి రక్తం కూడా పడుతుంది. ఇక వాటి నుండి వచ్చే వాసనకు నా ప్రాణం పోయేలా అనిపిస్తుంది. అయితే అందులో డాక్టర్గా చెప్పుకున్న వ్యక్తి ఎవరో తెలియటం లేదు. ఇవన్నీ కూడా దెయ్యాలన్నమాట. వీరంతా కూడా ఇక్కడే చనిపోయారు, కానీ వారి యొక్క ఆత్మలైతే ఇంకా ఇక్కడే ఉంటున్నాయి. ఆ విషయం నాకు అప్పుడు అర్థమైంది. సరిగ్గా అప్పుడే ఇంకో వ్యక్తి వార్డులోకి వస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినిపిస్తుంటే వాళ్ళు ఎవరా అని చూడబోతుంటే తను ఒక వ్యక్తితో వైద్యం గురించి మాట్లాడుతూ ఉంటే తనే ఆర్ఎంపీ డాక్టర్ అని అర్థమైంది. ఇక తానైతే చూడటానికి ఎలా కనిపిస్తున్నాడో తెలుసా? శరీరం అంతా బాగా బక్క చెక్కి, అలాగే ఓ కాళ్ళు విరిగిపోయినట్టు, చెయ్యి కూడా ఒక్కటే కనిపిస్తుంది. శరీరం అంతా రక్తసిక్తంగా ఉంది. ఆ రక్తాన్ని ఓ క్లాత్తో తుడుచుకుంటూ కనపడేసరికి డాక్టర్ యాక్సిడెంట్కి గురై ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడని అర్థమైంది. ఇక వారంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో కనిపిస్తుంటే వారిని చూస్తున్న నాకు మరింత భయంగా అనిపించింది. సరిగ్గా అంతలోనే మా బాబాయ్ వాళ్ళ అమ్మగారు నా దగ్గరకు వచ్చారు. కళ్ళు తెరిచి చూస్తున్న నాతో, డాక్టర్ గారు వచ్చేసారు కదా, ఇంక మీకేం పర్వాలేదయ్యా, మీ పిన్ని బాబాయ్ కూడా బయట ఉన్నారు. డాక్టర్ గారు లోపలికి రమ్మని పిలవటమే ఆలస్యం, వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. కానీ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా నిన్ను చంపాలని చూస్తున్నాడు. అక్కడ ఉన్న ఒక్క డాక్టర్ తప్ప. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నిద్రలోకి జారుకున్నావో మళ్ళీ నీ మీద పడిపోతారు. డాక్టర్లు చెప్తారు హాయిగా నిద్రపోని, కానీ నువ్వు మాత్రం పడుకోవద్దు, సరేనా అని బాబాయ్ వాళ్ళ అమ్మ నాతో మాట్లాడుతుంటే, ఇక అలా తన వైపే చూస్తూ మాట్లాడుతున్నటువంటి తరుణంలో నా చూపును గమనించినటువంటి డాక్టర్ కాలన ప్రదేశంలో నన్ను తడుతూ, ఎందుకలా చూస్తున్నావు? నీకేం కాదయ్యా, త్వరలోనే కోలుకుంటాం, ధైర్యంగా ఉండాలి, తప్పకుండా ప్రాణాలతో ఇంటికి వెళ్తావని చెప్తుంటే నేను అందుకు భయపడలేదు. ఇక్కడ ఎవరో ఉన్నారు, వారంతా చాలా భయంకరంగా కనిపిస్తున్నారు, నా గురించి ఏదో మాట్లాడబోతున్నారు అని చెప్పబోయాను. కానీ డాక్టర్ నాతో, నువ్వేం టెన్షన్ పడొద్దు, నీకేం కాదని చెప్పాను కదా, ఇప్పుడు మీ వాళ్ళను కూడా నువ్వు చూడొచ్చు, ఒక్క క్షణం అంటూ డాక్టర్ వెంటనే బయట ఈయన బంధువులు ఎవరైనా ఉంటే
వారిని తీసుకురమ్మని చెప్పండి అనగా వెంటనే సిస్టర్ వెళ్ళి మా వాళ్ళను పిలువగా పిన్ని బాబాయ్తో పాటు మరికొంతమంది వ్యక్తులు ఆ రూమ్లోకి వచ్చారు. ఇక నేను కళ్ళు తెరిచి చూడగానే వారు బాగా రిలాక్స్ అయిపోయారు. మరికొంతమంది కూడా రూమ్లోకి అయితే వచ్చారు. అయితే వారు నాకు కూడా ధైర్యం చెప్తుంటే నా పక్కనే బెడ్ పైన చెయ్యి వేసి నిల్చున్నటువంటి మా బాబాయ్ వాళ్ళ అమ్మ, వాడికి ఏం కాదులేరా, వాడి మనసు చాలా మంచిది, ఇంతవరకు నేను కూడా చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడే కళ్ళు తెరిచాడు కదా అని మా బాబాయ్తో చెప్తుంది. జరిగేదంతా కూడా ఒక చిత్రంలా అనిపిస్తుంది. కానీ భయమంతా కూడా వీళ్ళతోనే. వీరంతా కూడా వీడిని చంపాలని చూస్తున్నారు, మీరు మాత్రం ఇక్కడే ఉండాలి, లేదంటే వీళ్ళంతా కలిసి పాపం వీడిని చంపేస్తారు అని తనతో చెప్తుంటే తన మాటలు బాబాయ్కి వినపట్టలేదు. అంతేకాదు తన ఆకారం కూడా కనపట్టలేదు. సరిగ్గా అప్పుడే ఇంకో 2 వ్యక్తులు వచ్చి మీ అమ్మగారి మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు, వరదరాజులు గారికి ఇంకేం కాదు, కళ్ళు తెరిచి చూస్తున్నారు కదా, కావాలంటే మేము ఇక్కడే ఉంటాం, నువ్వు మీ భార్య కలిసి హాస్పిటల్కి వెళ్ళండి అలా చెప్తుంటే నా పక్కనే వారి మాటలు ఆలకిస్తున్న బాబాయ్ వాళ్ళ అమ్మ నా మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళటం పెట్టి నీకేమైనా పిచ్చి పట్టిద్దా, నా గురించి అలా మాట్లాడతాబెట్టి. ఆ దృశ్యాన్ని చూస్తున్న నేను ఆశ్చర్యపోయాను. ఒకవైపు పాపం అనిపిస్తుంది, తాను కొడుతుంది కానీ ఆ వ్యక్తికి అసలు స్పర్శే తెలియటం లేదు. సరే లేట్ అవుతుంది, మీరు వెళ్ళండి, మళ్ళీ వచ్చే వరకు ఇక్కడే ఉంటామని తాను చెప్తుంటే ఇక అప్పుడే మా బాబాయ్ వాళ్ళ అమ్మ మా బాబాయ్ని పట్టుకుని, రే నేనిక్కడే ఉన్నాను కదరా, నువ్వు నా మృతదేహాన్ని చూడటానికి వెళ్ళటమేంటి, నేను చనిపోలేదురా, ఇక్కడే బ్రతుకున్నాను, కావాలంటే ఇలా చూడరా, ఇలా చూడు అని పిలుస్తుంది. ఆ క్షణం తన ఆత్మ ఘోషను చూస్తున్న నాకు చాలా బాధగా అనిపించింది. ఏదైతేనేమి తన తల్లి శవాన్ని చూడటం కోసం వెళ్ళబోతూ నా దగ్గరకొచ్చి, ఓ గంటలోనే మళ్ళీ ఇక్కడికొచ్చేస్తాం, నువ్వు జాగ్రత్త, నీకేమీ కాదురా, నీకేం కాదు అని నా దగ్గర నుండి అటువైపుగా నడిచి వెళ్తుంటే తన తల్లి యొక్క ఆత్మ మాత్రం నా దగ్గరకు వచ్చింది. నువ్వైనా చెప్పరా, నువ్వైనా చెప్పు, నేను బ్రతికే ఉన్నాను అంటూ నాతో మాట్లాడుతుంది. ఇక ఆ క్షణం అనిపించింది నాకు, ఒక మనిషి యొక్క ఆత్మ శరీరం నుండి విడిపోయాక ఇలా ప్రవర్తిస్తుందా అది. కానీ ఏమీ చెప్పలేని ఒక పరిస్థితి రాది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంతలో నాతో మాట్లాడుతున్న బాబాయ్ వాళ్ళ అమ్మ, సరే నేను కూడా వాళ్ళతోనే వెళ్తాను, అక్కడ ఏం జరుగుతుందో చూసొస్తాను, నువ్వు మాత్రం నా మాట విను, నిద్రపోవద్దు, నిద్రపోయావంటే వీళ్ళు నిన్ను ఏదైనా చేస్తారు అని హెచ్చరించి వెళ్ళిపోయింది. ఇక అప్పుడనగా వెళ్ళిపోయినటువంటి బాబాయ్ పిన్ని ఒక 2 గంటల తర్వాత హాస్పిటల్కి వచ్చారు. అప్పటికే వారి కోసం ఎదురు చూస్తున్న సిస్టర్ వాళ్ళు రాగానే కౌంటర్లో బిల్ పే చేయమని చెప్పింది. తన మాటలు విన్నటువంటి మా చిన్నాన్న, ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఒకవైపు అమ్మ కూడా చనిపోయింది, ఆ బాధలో ఉండటంతో డబ్బులు తీసుకురాలేకపోయాను, ఉదయాన్నే వెళ్ళి అమౌంట్ తీసుకుని వచ్చి కడతాను అని చెప్తుంటే సిస్టర్ మాత్రం ఒప్పుకోలేదు. ఇలా చూడండి, ఇప్పుడు కనుక బిల్ పే చేయకపోతే ట్రీట్మెంట్ కూడా ఆపేస్తామని చెప్తున్నారు, నేనేం చెయ్యను అని గట్టిగా మాట్లాడుతుంది. ఇక వారి వాదన వింటున్నటువంటి మా బాబాయ్ వాళ్ళ అమ్మ ఆత్మ తనకేదో గుర్తొచ్చినట్టుగా నా దగ్గరికి చేరుకుని, నాన్న వీళ్ళు డబ్బులు తీసుకురాకుండా హాస్పిటల్కి వచ్చారు, ఇప్పుడు బిల్ కడితే కానీ నీకు వైద్యం చెయ్యమంటున్నారు, ఇప్పుడు కనుక వైద్యం చేయకపోతే నువ్వు చనిపోతావు, లేదు నీకు వైద్యం జరిగే తీరాలి, నువ్వు త్వరగా కోలుకోవాలి, ఒక్క క్షణం అంటూ ఏదో వెతుకుతున్నట్టు సగానికి పైగా కాలినటువంటి తన చీర కోసం వెతుక్కుంటూ బొడ్డులో దాగి ఉన్న తన చీర కొంగును బయటకు లాగి ఆ కొంగున ఉన్నటువంటి ముడు విప్పుతూ కనిపించింది. అందులో ఏముందా అని నేను చూస్తూ ఉంటే ఆ కొంగుముడిలో ఉన్నటువంటి కొన్ని బంగారంతో కూడిన వస్తువులు నా చేతికి ఇవ్వబోతూ, మన వీధి ఇంకో గంటలో కాలిపోతుంది అన్న సమయంలో ఓ గంట ముందే స్నానం చేసుకున్నాను. ఆ టైంలోనే నా ముక్కు చెవుల్లో ఉన్న బంగారు వస్తువులు తీసి వీటిని సబ్బుతో శుభ్రం చేసుకుని తడి ఆరిపోయాక వీటిని మళ్ళీ పెట్టుకోవచ్చు అనుకున్నాను.
ఇక అప్పటికే నా మనవరాలు ఏడుస్తూ ఉంటే దాన్ని ఉయ్యాల్లో పడుకోబెడతామని చేతిలో ఉన్నటువంటి ఈ ఆభరణాల్ని చీర కొంగులో కట్టేశారు. ఇంతలో మనవరాలి ఉయ్యాలలో పడుకోబెడుతుంటే తాను చాలా సమయం వరకు నిద్రపోలేదు. ఇంతలో నాకు కూడా నిద్ర వచ్చేసింది. వీటిని అలాగే విడిచిపెట్టి మంచం పైన పడుకున్నారు. అలా వాటిని తీసి నా చేతుల్లో పెట్టబోతుంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది. చనిపోయినటువంటి ఒక మనిషి ఆత్మరూపంలో రావటం, నాతో అలా మాట్లాడటం, వాటిని నాకు ఇవ్వటానికి ప్రయత్నించడం, ఇదంతా కూడా కేవలం కళ్ళు తెరిచి చూడటం తప్ప ఏమీ చెయ్యలేని పొజిషన్ నాది. నా మనసు చాలా బాధపడింది. చివరికి నాకు కూడా తన స్పర్శ తెలియలేదు. తన ఆత్మ మరింతగా బాధపడుతూ, నేనిప్పుడేం చెయ్యను, నా కొడుకు ఎంత బాధపడుతున్నాడో కదా, వాడు ఏమైపోతాడో అన్న భయం నన్ను వెంటాడుతుంది. ఒకవైపు నీ పరిస్థితి ఎలా ఉంటే వీటిని చూసి ఎలా భరిస్తాడు అని తాను విపరీతంగా ఏడవసాగింది. ఇక అంతలోనే మా బాబాయ్కి దగ్గర వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా హాస్పిటల్కి చేరుకుంటున్నారు. వారికి ఈ విషయం తెలియగానే, ఇలాంటి సమయంలో డబ్బుల కోసం ఇబ్బంది పడటం ఎందుకు, మేము ఏర్పాటు చేస్తాం. 2 వ్యక్తులు వాళ్ళ ఊరికి వెంటనే బయలుదేరి ఇంకో 3 గంటల సమయంలో తిరిగొచ్చారు. డబ్బులు పట్టుకుని మరీ వచ్చారు. ఆ వెంటనే బిల్ పే చేయగా నాకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించారు. అయితే మరుసటి రోజు కల్లా మా అమ్మ వాళ్ళు హాస్పిటల్కి చేరుకోవటం, ఒకవైపు బాబాయ్ వాళ్ళ అమ్మగారి మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి ఇవ్వటంతో తనకు కూడా అంత్యక్రియలు జరిపేశారు. ఇక ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తనకు అంత్యక్రియలు జరిగే వరకు మాత్రమే తను నాకు కనిపించింది. ఆ తరువాత చూద్దామన్నా కనిపించలేదు. ఇక అప్పటికే కళ్ళు తెరిచి చూడటం మాత్రమే కాదు, చిన్నగా మాట్లాడటం కూడా మొదలుపెట్టారు. ఆత్మలు మధ్య మధ్యలో నా దగ్గరకు వచ్చి పోతూ ఉండటంతో వచ్చేటప్పుడు వాటి ఆకారాలు చూసి భయం వేస్తుంది అని నేను వాళ్ళతో చెప్పగా, అది హాస్పిటల్ కదా, ఎంతోమంది అక్కడ కాలం చేసి ఉంటారు, వారి ఆత్మలే అలా కనిపించి ఉంటాయి అని గ్రహించి చిన్న చిన్న పరిహారాలు చేయటం మొదలుపెట్టారు. అలా పరిహారాలు చేస్తూ ఉండటంతో చివరికి అవి కనిపించడం కూడా మానేశాయి. సరిగ్గా 20 రోజులకు నేను పూర్తి స్థాయిలో కోలుకున్నాను. ఆ తరువాత నాకు డిశ్చార్జ్ ఇవ్వటం, ఇంటికి తీసుకువెళ్ళటం, తరువాత అసలు విషయం కోసం ఆరా తీగా నిజంగానే మా బాబాయ్ వాళ్ళ అమ్మ చనిపోయే సమయంలో తన చీర కొంగలో కొన్ని బంగారు వస్తువులు ముడివేసి ఉన్నాయట. అసలు విషయం నేను వాళ్ళతో చెప్పగా వారంతా కూడా ఆశ్చర్యపోయారు. మరి నాకు మాత్రమే అలా కనిపించడానికి కారణమేంటి అని అమ్మను అడగ్గా, పాపతో పాటు తనను కూడా కాపాడే ప్రయత్నం చేశావు కదా, అందుకే మరణించినప్పటికీ తన ఆత్మ మాత్రం కృతజ్ఞత చూపించుకోవాలి అనుకుంది. పైగా తన ఆత్మ ఆ రోజు నీకు అండగా నిలిచింది. ఆ విధంగా మా వాళ్ళు నాతో చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా నేను మరిచిపోలేని ఒక్క విషయం ఏంటంటే, తన చీర కొంగులో దాచిపెట్టిన బంగారు ఆభరణాలను నా వైద్యం కోసం చేతికి ఇవ్వాలి అనుకోవటం. ఇప్పటికీ ఆ దృశ్యం గుర్తొచ్చిన ప్రతిసారి కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇలా తన జీవితంలో జరిగిన ఈ సంఘటనను వరదరాజులు అనే వ్యక్తి మనతో పాటు షేర్ చేసుకున్నారు. ఇది ఒక హారర్ స్టోరీ మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ హారర్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. మీరేమంటారు? ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత మీకేమనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ని మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో కానీ మీకు తెలిసినటువంటి సంఘటనలు కానీ మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయొచ్చు. అలాగే మెయిల్ ద్వారా కూడా మీ స్టోరీస్ని మాకు రాసి పంపొచ్చు.